ఓటర్ సమగ్ర వివరణ మరియు ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ పారదర్శకంగా నిర్వహించాలని డీఆర్కే మోహన్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు పట్టణంలోని నాగయ్య కళాక్షేత్రం నందు జిల్లా పరిధిలోని చిత్తూరు, నగరి, పూతలపట్టు, జీడి నెల్లూరు నియోజకవర్గాలకు సంబంధించిన నియోజకవర్గ ఎన్నికల అధికారులతో, నియోజకవర్గంలోని సహాయ ఎన్నికల అధికారులతో, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లతో, బీఎల్డీలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ఆఫ్ ఎలక్ట్రోల్ డేటా అనే అంశంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగిరి ఆర్డీఓ అనుపమ, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు నాయుడు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, చిత్తూరు మున్సిపాలిటీ కమిషనర్ నరసింహప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియను అమలు చేసే ఆలోచనలో భారత ఎన్నికల సంఘం ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియను దేశమంతటా చేపట్టాలని భారత ఎన్నికల సంఘం యోచిస్తుందని తెలిపారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాంట్లోనే ఎన్నికల సంఘం యొక్క ఆవశ్యకత అనేది అందరూ తెలుసుకోవాల్సిన అంశం. ఆర్టికల్ 324 ద్వారా ఎన్నికల సంఘానికి సంబంధించి భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 324 ద్వారా దీనికి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది ఎన్నికల సంఘానికి. దాంతోపాటు మొదటి సాధారణ ఎన్నికలు 1952లో జరిగాయి. ఆ సాధారణ ఎన్నికలు జరగడానికి ముందు ఒక రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అనేది 1950లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రెండు బేస్ అన్నమాట. ఎన్నికల సంఘానికి బేస్ అయినటువంటిది ఏంటంటే ఎన్నికల సంఘం రాజ్యాంగంలో 324 ఆర్టికల్ ద్వారా ఏర్పాటు చేయబడింది. దీనికి సంబంధించిన ఆర్పీ యాక్ట్ 1952 ముడిపడింది. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఎన్నికల సంఘం యొక్క పర్యవేక్షణలో ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి విపులీకరణ ఉంటుంది. సో ఇది మనం ఫండమెంటల్గా గమనించుకోవాల్సిన అంశమే. బియ్యో వ్యవస్థ వచ్చింది 2006 నుంచి బియ్యో వ్యవస్థ వచ్చింది. బిఫోర్ ఎన్నికల సంఘం 52 దగ్గర నుంచి ఎన్నికలు నడుస్తూనే ఉన్నాయి. అప్పటికి ఇప్పటికీ అదే చట్టం, రాజ్యాంగంలో పొందుపరిచిన అదే ఆర్టికల్ యొక్క అధికార ప్రకారం జరుగుతుంది. సో ఎన్నికల సంఘానికి సంబంధించి రాజ్యాంగం ద్వారా స్వయం ప్రతిపత్తి దానికి ఉంది. దాని పర్యవేక్షణలోనే ఆర్పీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల ఎన్నికల విషయంలో ఒక చట్టం తీసుకొని ఆ చట్టం ద్వారానే ఎన్నికలు జరగాలి. సో దీనికి సంబంధించినటువంటి ఓటర్ల జాబితాని ఎలక్షన్కి సంబంధించిన సబ్జెక్టు విషయంలో అత్యంత క్లారిటీతో ఉంటేనే ఆ ప్రమాణం చేయగలరు. దీనికి మనకు రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఎన్నికల సంఘం యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణతో, కొన్ని సందర్భాల్లో పరోక్ష పర్యవేక్షణతో చాలా జీవితంగా మన ఆంధ్రప్రదేశ్ మీద నిర్దేశిత చేస్తూ చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం, దానికి సంబంధించినటువంటి ప్రీ యాక్టివిటీ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆల్రెడీ మీకు బయట దిగ్గరకి పీపీటీ ద్వారా ప్రజెంటేషన్ కూడా పెట్టడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మనం గమనించాల్సిన అర్థం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఓటర్ల జాబితాని సమన్వయం చేసుకున్నాం. అంటే సంక్షిప్త సవరణ, ఎస్ఎస్ఆర్ స్పెషల్ సమ్మరీ రివిజన్, సమ్మరీ రివిజన్, సంక్షిప్త సవరణ. కానీ ఈసారి మనం చేయబోయేది ఇంటెన్సివ్ రివిజన్, విస్తృతమైనటువంటి ముమ్మరమైనటువంటి అటువంటి ఓటర్ల జాబితా